శ్రీవాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రెబెల్ స్టార్ ప్రభాస్ మంచు విష్ణుతో కలిసి నటించిన సినిమా 'కన్నప్ప'. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్. జూన్ 27, 2025 సంవత్సరం. ఈ తేదీని మంచు విష్ణు జీవితాంతం మర్చిపోలేడు. ఎందుకంటే అంత గొప్ప మెమరీని మిగిల్చింది ఆ రోజు. ఆ తర్వాత ఎన్ని హిట్లు చూసినా, ఇంతకు మించి హిట్లు చూసినా జూన్ 27, 2025 ఈ రోజును మాత్రం అతను ఎప్పటికీ మర్చిపోలేడు. అందుకనే ఆ జ్ఞాపకాన్ని పదిలంగా ఉంచుకోవడం కోసం కన్నప్ప హిట్ పోస్టర్ మీద ఇండస్ట్రీ హిట్ అని వేసుకున్నాడు. రిలీజ్ అయిన మొదటి రోజే ఇంతకు ముందల ఏ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ అయిన దాఖలాలు లేవు. ఓ అరుదైన, విచిత్రమైన, వింతైన రికార్డుని సొంతం చేసేసుకున్నాను అని తనకు తానే ప్రకటించుకున్నాడు మంచు విష్ణు. ఇది గొప్ప. గొప్పలకే గొప్ప. అందుకనే ఈ విషయానికి సంబంధించి బలమైన డిస్కషన్ నడుస్తుంది సోషల్ మీడియాలో. మంచు విష్ణు కీర్తి ప్రతిష్టల్ని ఎంతో గొప్పగా కొనియాడుతున్నారు నెటిజన్లు. అతనంటే ఇష్టం ఉన్నవాళ్ళు, అతనంటే విపరీతమైన ఇష్టం ఉన్నవాళ్ళు, అతనంటే చెప్పలేనంత అభిమానం ఉన్నవాళ్ళు. మంచు విష్ణుకి ఫ్యాన్స్ కాదు, అంతకు మించి అభిమానం ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని నామస్మరణతో వాళ్ళు పులకించిపోతా ఉంటారు. అతను ఎప్పుడెప్పుడు బయటకు వచ్చి మాట్లాడతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా విష్ణు అభిమానులే. ఎందుకంటే విష్ణు మీద ట్రోల్స్ చేస్తూ, విష్ణు మీద వీడియోలు చేస్తూ పాపులర్ అవుతూ ఉంటారు. లక్షల కొద్ది వ్యూస్ తెచ్చుకుని బ్రహ్మాండంగా బెనిఫిట్స్ తీసుకుంటా ఉంటారు, ఇన్కమ్ సంపాదించుకుంటా ఉంటారు. సో వాళ్ళందరూ మంచు విష్ణుకి రుణపడి ఉన్నవాళ్ళు, రుణపడిన అభిమానులు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరికీ మళ్ళీ ఇచ్చాడు, సూపర్ స్టఫ్ ఇచ్చాడు ట్రోల్స్ చేసుకోవడానికి. బేసిక్గా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, మంచు విష్ణు ట్రోలర్స్ సైకాలజీతో ఆడుకుంటున్నాడు, వాళ్ళని రెచ్చగొడుతున్నాడు అని అనిపిస్తుంది. ఇన్నాళ్ళు మంచు విష్ణు మీద వీళ్ళందరూ కూడా ఏదో పగబట్టినట్టు చేస్తున్నారు అని అనిపించేది కాదు. మంచు విష్ణునే చాలా స్మార్ట్ గా అలా ట్రోల్ అయ్యే విధంగా స్టఫ్ కంటెంట్ బయటకి ఇస్తున్నాడు, అలా పాపులర్ అవుతున్నాడు, జనాల్లో ఉంటున్నాడు. అది అతని స్ట్రాటజీ అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే రిలీజ్ అయిన ఫస్ట్ రోజుకి వచ్చిన కలెక్షన్స్ చూసుకుని ఇండస్ట్రీ హిట్ అని ఎవరో వేసుకోరు. తెలిసి తెలిసి వేశాడు విష్ణు అంటే ట్రోలర్స్ ని రెచ్చగొట్టాలి, తనంటే ఇష్టం లేని వాళ్ళని రెచ్చగొట్టాలి, తన మీద కోపంగా ఉన్న వాళ్ళని రెచ్చగొట్టాలి, తనని ట్రోల్స్ చేసే వాళ్ళని రెచ్చగొట్టాలి. అందుకనే వేశాడు. వాళ్ళు రెచ్చిపోతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, అలా పబ్లిసిటీ వస్తుంది, ఇంకొన్ని రోజుల పాటు కన్నప్ప ఆడుతుంది అని ఈ విధంగా ప్లాన్ చేసి ఉండొచ్చు విష్ణు. విష్ణు ఏది కూడా ఇప్పటి వరకు తెలియకుండా చేయట్లేదు, కావాలని చేస్తున్నాడు అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఆ పోస్టర్ చూస్తుంటే. మంచి స్ట్రాటజిస్ట్, నిజంగా వండర్ఫుల్ గా స్ట్రాటజీ ప్లాన్ చేసి కన్నప్ప మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ముందే చెప్పుకున్నాం, వండర్ఫుల్ గా ఫీల్డ్ సెట్ చేశాడు. ఎక్కడికక్కడ కొన్ని చోట్ల కుదరలా. తమిళ్లో కూడా రజనీకాంత్ వచ్చున్నట్టయితే మంచి ఫీల్డింగ్ అయ్యేది అక్కడ కూడా. ఎందుకునో అవకాశం అక్కడ కుదరలా. కన్నడ కూడా మిస్ అయింది. శివరాజ్ కుమార్ని తీసుకొస్తే అక్కడ కూడా ఉండేది వ్యవహారం. హిందీలో అక్షయ్ కుమార్ని పెట్టుకున్నారు, కాకపోతే అక్షయ్ కుమార్ కి సంబంధించి అంత పాజిటివ్ గా హిందీ మూవీ లవర్స్ రెస్పాండ్ అవట్లా. కానీ శాటిలైట్ ఓటీటీ అక్షయ్ కుమార్ మూలంగా హిందీ నుంచి మంచి రేటు పలిగే అవకాశం ఉంది. అలాగా ఆలోచించారు. మలయాళంలో అయితే సినిమాకి మంచి రెస్పాన్స్ రాలేదు, మోహన్ లాల్ ఉన్నప్పటికీ ఫస్ట్ రోజున. తెలుగులోనే ఎక్స్పెక్ట్ చేయని జాతర జరిగింది. కారణం ప్రభాస్. ఇంకొక మ్యాజిక్ జరిగింది కన్ఫర్మ్ గా. ప్రభాస్ ని ప్రెజెంట్ చేయడానికి సంబంధించి, ప్రభాస్ కనిపించిన విధానానికి సంబంధించి ఒక మ్యాజిక్ జరిగింది. అదే అస్సలు ఎవరు ఊహించిన విధంగా కన్నప్ప మూవీకి ఫస్ట్ రోజున కలెక్షన్స్ తీసుకొచ్చి పెట్టాయని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కన్నప్ప మూవీ ఫస్ట్ రోజున అన్బిలీవబుల్ రీతిలో కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల, ఈ రేంజ్ అసలు ఎక్స్పెక్ట్ చేయాల. ఓ 3 కోట్ల గ్రాస్ వస్తే ఎక్కువ అనుకున్నారు. అలాంటిది 11 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ అయింది 2 తెలుగు రాష్ట్రాల వరకే ఫస్ట్ రోజున, కేవలం ప్రభాస్ కోసమే. యుఎస్ లో ప్రీమియర్స్ పడ్డాయి, వాళ్ళు మొదలు పెట్టారు తతంగం. వాళ్ళు చెప్పారు ప్రభాస్ బాగున్నాడు, ప్రభాస్ చూడటానికి బాగున్నాడు, ప్రభాస్ ఉన్న కాసేపు భలే ఉంది సినిమా. ఆ మ్యాటర్ వైరల్ అయింది, మొత్తం అంటేసుకుంది ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా. ప్రభాస్ బాగున్నాడు అంటారా, చూడాలి అని వచ్చేసారు. అడ్వాన్స్ బుకింగ్స్ లేవు. ఇంట్రెస్టింగ్ గా ఆ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే 11 కోట్ల గ్రాస్ వస్తుందని ఎవరు అనుకోరు. మహా అయితే ఓ 5 కోట్ల గ్రాస్ వస్తుంది అని అనుకున్నారు. బట్ ఆఫ్లైన్ టికెట్ కౌంటర్స్ దగ్గర సేల్స్ మ్యాజిక్ చేసి పారేశాయి. ఏం వచ్చారు అసలు ప్రభాస్ ఫ్యాన్స్, ఏం వచ్చారు సినిమాని చూడటం కోసం, ప్రభాస్ని చూడటం కోసం వచ్చారు. ఛానల్ అయిపోతుంది ప్రభాస్ని చూసి ఆన్ స్క్రీన్ మీద. మళ్ళీ డిసెంబర్ వరకు ఆగాలి. ఈ లోపు కనిపిస్తున్నాడు, కనిపించింది చాలా బాగుంది అన్న టాక్ బయటకు వచ్చింది. ప్రభాస్ కోసం చూడొచ్చు, ప్రభాస్ని చూడటం కోసం వెళ్ళొచ్చు, ఈ టాక్ స్ప్రెడ్ అయింది. అది బాగా హెల్ప్ అయింది సినిమా. ఏమన్నా వచ్చారు అసలు. మార్నింగ్ షోస్కే 100% ఆక్యుపెన్సీస్, హౌస్ఫుల్స్ పడ్డాయి చాలా చోట్ల 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా, బీసీ సెంటర్స్ లో కూడా. ప్రభాస్ కంప్లీట్ గా అది ప్రభాస్ ప్రపంచనమే. వచ్చిన వాళ్ళందరూ థియేటర్స్ కి ప్రభాస్ జనమే. మ్యాట్నిస్ కి మంచిగా వచ్చారు, ఫస్ట్ షోస్ కి సెకండ్ షోస్ కి కూడా అదరగొట్టేశారు బీసీ సెంటర్స్ లో. ఏ సెంటర్స్ గురించి చెప్పే పని లేదు. హైదరాబాద్ లో కూడా ఎక్సలెంట్ గా రిపోర్ట్ అయ్యాయి సినిమాకి. ఏంటి కారణం? ఎవరి కోసం వచ్చారు? ప్రభాస్ కోసం వచ్చారు. వచ్చాం కదా మొహమాటానికి, మిగతా విషయాలు కూడా బాగున్నాయి అని చెప్పారు. అంతేగాని ఎవరైతే సినిమాలో ఉన్నారో ప్రధానమైన పాత్ర అతని కోసం అయితే వెళ్ళారు అని చెప్పుకోవడానికి లేదు. ప్రభాస్ కోసం వచ్చి అతను కూడా చూశారు, అదే జరిగింది. ప్రభాస్ ప్రపంచం ఎప్పుడు వేరే రేంజ్ లో ఉంటుంది, అది మనందరికీ తెలుసు. ఆది పురుషుకు కూడా ఫస్ట్ రోజున వేరే నెగిటివ్ టాక్ వచ్చింది. యాక్చువల్ గా ఆ సినిమాని పట్టించుకోకూడదు. అలాంటిది వీకెండ్ వరకు కూడా అద్భుతమైన కలెక్షన్స్ ఇచ్చారు, బాగోని కంటెంట్ కూడా చూశారు. అది పవర్ ఆఫ్ రెబెల్ స్టార్. రెబెల్ స్టార్ ని ఆన్ స్క్రీన్ మీద చూసి పరవశించుకోవడం కోసం ఆయన ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, రెగ్యులర్ మూవీ లవర్స్ ఎప్పుడూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సినిమా కూడా అది బ్రహ్మాండంగా కలిసి వచ్చింది. కన్ఫామ్ గా అది మంచు విష్ణు లక్
ప్రభాస్ ఓకే చేశాడు. ఫ్రెండ్‌షిప్ కొద్దీ ఆ పాత్ర చేశాడు. అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అంతకు మించిన విశేషం అసలు ఈ సినిమాలో వేరే ఏది లేదు. క్లైమాక్స్ బాగుంది కొంచెం అని చెప్పి యెస్ అక్కడి వరకు యాక్సెప్ట్ చేయొచ్చు. అంతేగాని సినిమా ఫస్ట్ హాఫ్ కానీ, మిగతా డీటెయిల్స్ కానీ ఏమాత్రం ఇంట్రెస్టింగ్‌గా లేవు. అయినప్పటికీ ప్రభాస్‌ని చూడటం కోసం అదంతా భరించారు. అది ఒక స్టార్ పవర్. ద రియల్ రెబెల్ పవర్ అది. రెబెల్ స్టార్ ప్రెజెన్స్‌ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం వచ్చారు. కన్నప్ప మూవీని చూడటానికి 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తండోపతండాలుగా జనం. వాళ్ళందరూ కూడా మరొక్కసారి చెప్తున్నాను ప్రభాస్ జనం. ప్రభాస్ జనమే కన్నప్ప మూవీకి అన్‌ఎక్స్‌పెక్టెడ్ కలెక్షన్స్ ఇచ్చారు. ఏమన్నా కలెక్షన్సా? ఏ ఏరియాలో చూసినా సరే అద్భుతమైన కలెక్షన్స్ అనే చెప్పాలి. ఆ నంబర్స్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలా. రిలీజ్‌కి ముందు ఇంత పెద్ద నంబర్స్ పడతాయని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలే. బట్ పడ్డాయి. ప్రభాస్ మూలంగానే పడ్డాయి. నైజాంలో చూసుకుంటే సినిమా ఫస్ట్ షోస్‌న 2.5 కోట్లకు పైన షేర్ పెట్టింది. గ్రాస్ 4 కోట్ల పైన ఉంది. మైండ్ బ్లోయింగ్ అది. మంచు విష్ణు కెరియర్ బెస్ట్ అది. ప్రభాస్ మూలంగా ప్రభాస్ ఇచ్చిన రికార్డ్ అది మంచు విష్ణు. ప్రభాస్‌ని మర్చిపోకూడదు. చానాల పాటు మర్చిపోకూడదు మంచు విష్ణు. నిజంగా మంచు విష్ణు స్ట్రాటజీ గురించి ఆలోచిస్తుంటే గొప్పగా అనిపిస్తుంది అసల. నా సినిమాలు చూడటానికి రారా? ఇప్పుడు ఎలా రాకుండా ఉంటారు? అని ఛాలెంజ్ చేసి ప్రభాస్‌ని ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేశాడు. అది వర్కౌట్ అయింది. మామూలు బిజినెస్ మ్యాన్ కాదు మంచు విష్ణు. వండర్‌ఫుల్ స్ట్రాటజిస్ట్. ఎక్సలెంట్‌గా ఆడియన్స్‌ని మాత్రం పట్టుకున్నాడు. క్యాప్చర్ చేసాడు, పట్టుకొచ్చాడు థియేటర్స్‌కి తన సినిమాని చూడటానికి. తన సినిమాని చూపించడం కోసం. పంతం నెగ్గించుకున్నాడు. లేకపోతే తన సినిమాలను చూడటానికి రారా ఆడియన్స్ థియేటర్స్‌కి. ఇప్పుడు రాకుండా ఎక్కడికి పోతారు? అన్నట్టుగానే ప్లాన్ చేశాడు. తెచ్చుకున్నాడు, రప్పించుకున్నాడు, కట్ చేపించుకున్నాడు టికెట్స్, కొల్లగొట్టుకున్నాడు కలెక్షన్స్. ప్రతిరోజు ఇలాగే వచ్చేస్తాయి. ఓ 20, 30 రోజుల పాటు ఇలాగే కలెక్షన్స్ వచ్చేస్తాయి. బ్రహ్మాండమైన రికార్డులు పడిపోతాయి. వందల కోట్ల గ్రాస్ వచ్చేస్తది అని చెప్పడానికి లేదు. కానీ ఓపెనింగ్స్‌కి కూడా అవకాశం ఇవ్వట్లేదుగా ఈ మధ్యన. మంచు విష్ణు సినిమా వస్తుంటే అసలు పట్టించుకోవట్ల. దాన్ని బ్రేక్ చేశాడు. చాలా తెలివిగా బ్రేక్ చేశాడు. ప్రభాస్‌ని అడ్డం పెట్టుకొని, మిగతా ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్‌ని అడ్డం పెట్టుకొని, మిగతా వాళ్ళదేముందిలే వాళ్ళ ఇంపాక్ట్ ప్రాపర్‌గా లేదు. స్ట్రాంగ్‌గా, పవర్‌ఫుల్‌గా ఇంపాక్ట్ చూపించింది మాత్రం ప్రభాస్ మాత్రమే. ప్రభాసే ఉపయోగపడ్డాడు ఈ సినిమాకి. అందులో అనుమానమే లేదు. తెలంగాణ తర్వాత రాయలసీమలో 85 లక్షలకు పైన షేర్ రిపోర్ట్ అయింది ఫస్ట్ రోజున. సూపర్ నంబర్ ఇది. చాలా పెద్ద ఇంట్రెస్టింగ్ నంబర్ అది. ఆ ఏరియా వరకు హిట్ నంబర్ అనే చెప్పాలి. అంత మంచి ఓపెనింగ్ తీసుకుంది రాయలసీమలో సినిమా. ఉత్తరాంధ్ర వరకు చూసుకుంటే 74 లక్షలకు పైన షేర్ వచ్చింది. ఇది కూడా పెద్ద నంబరే. ఈస్ట్ గాని, వెస్ట్ గాని, కృష్ణా గాని, గుంటూరు గాని, నెల్లూరు అన్ని చోట్ల కూడా ఇంట్రెస్టింగ్ నంబర్సే రిపోర్ట్ అయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాల వరకే సినిమా 6 కోట్లకు పైన షేర్ రిపోర్ట్ చేసింది. 11 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ చేసింది. మైండ్ బ్లోయింగ్ నంబర్ ఇది. విష్ణు కెరియర్ బెస్ట్ నంబర్ ఇది. విష్ణు ఇండస్ట్రీ హిట్ అది. అతని వరకు, అతని ఇండస్ట్రీ వరకు, అతని లోకం వరకు, అతని ప్రపంచం వరకు ఇండస్ట్రీ హిట్టే అది. ఎక్స్‌పెక్ట్ చేసి ఉంటాడు ఇంత పెద్ద నంబర్ పడతది అని. కొట్టాడు. స్ట్రాటజిక్‌గా ఆలోచించి తనకున్న అవకాశాలను ఉపయోగించుకొని బ్రహ్మాండంగా ఆ రికార్డ్‌ని సొంతం చేసుకున్నాడు. అందుకని ఆ ఆనందంతో ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా ఇండస్ట్రీ హిట్ అని బ్యానర్ మీద ఏసేసుకున్నాడు. హిందీలో, మిగతా లాంగ్వేజెస్‌లో సినిమా బాగా పెర్ఫార్మ్ చేయలేదు. ఓవరాల్‌గా కలుపుకుంటే ఓ 3 కోట్ల గ్రాస్ కూడా రాలేదు. 1.5 షేర్ మాత్రమే వచ్చింది. మిగతా అన్ని లాంగ్వేజెస్‌లో కలిపి. అక్కడ ఎవరు పట్టించుకోలేదు. ప్రభాస్ ప్రభంజనం కూడా పనికి రాలేదు పాన్ ఇండియా లెవెల్‌లో. ఇక్కడ హార్డ్ కోర్ ఫ్యాన్స్ తెలుగులోనే ఉన్నారు. తెలుగు స్టేట్స్‌లోనే ఉన్నారు. ప్రభాస్‌ని చూసి పరవశించిపోవాలని అనుకునే ఫ్యాన్స్ తెలుగులోనే ఉన్నారు. కాబట్టే కన్నప్ప స్ట్రాటజీ తెలుగులో వర్కౌట్ అయింది. మిగతా లాంగ్వేజెస్‌లో వర్కౌట్ అవ్వట్లేదు. క్లియర్‌గా కనపడుతుంది. ఓవర్‌సీస్‌లో కూడా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు ఈ సినిమాని. అక్కడ 1 కూడా రాలేదు. ఫస్ట్ రోజున షేర్. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సినిమా అన్ని వెర్షన్స్‌లో కలిపి టోటల్‌గా రిపోర్ట్ చేసిన గ్రాస్ 16 కోట్ల వరకు ఉంది. ఫాంటాస్టిక్ నంబర్ ఇది. ఇది అసలు ఎక్స్‌పెక్ట్ చేయలా. 10 కోట్ల గ్రాస్ వస్తే ఎక్కువ అనుకున్నారు. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ అంత పేలవంగా ఉన్నాయి. సినిమా మీద బజ్ లేదు అనుకున్నారు. బట్ ప్రభాస్ ఈ సినిమాలో ఉన్నాడు అన్న మ్యాటర్‌కి సంబంధించిన బజ్ సైలెంట్‌గా ఉంది. అది రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్ దగ్గర ఊహలకు అందని విధంగా కనిపించింది. ఈ 3 రోజులు మాత్రం ప్రభాస్ ఇంపాక్ట్ నడుస్తది. ప్రభాస్ మీద అభిమానంతో ఈ సినిమాని చూడడానికి ఆడియన్స్ వస్తారు. అందులో అనుమానమే లేదు. రెండో రోజున కూడా ఇంట్రెస్టింగ్‌గా కలెక్షన్స్ రిపోర్ట్ అవుతున్నాయి ఎక్కడికక్కడ. ఇంట్రెస్టింగ్ నంబర్సే చూస్తాం. ప్రభాస్ చేసిన హెల్ప్ మంచు విష్ణుకి ఎంత బెనిఫిట్ ఇస్తది? ఏ రేంజ్ బెనిఫిట్ ఇస్తది? చూద్దాం. రాబోయే వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఇక్కడికే. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానెల్. థాంక్ యూ.